వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను వచ్చేసాను మాదాపూర్లో ఉన్న ఫిఫ్త్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నాను అని అంటే పెంట్ హౌస్ లో అందరికి చాలా ఇష్టమైన మెమరీస్ ఉంటాయి రైట్. సో మరి అక్కడ ఈ హౌస్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ గురించి. సో వాళ్ళు మిద్ద పైన ఒక హౌస్ ని కూడా క్రియేట్ చేశారు. అంటే అందరికీ చాలా వరకు కింద అండ్ అలానే విలేజెస్ లో ఉంటది, బట్ మిద్ద పైన ఎలా అని అంటే ఆ విషయం తెలుసుకోవడానికి మనతో పాటు భాస్కర్ గారు ఉన్నారు. మాట్లాడేద్దామా, తెలిసేద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. పైన ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇలా మీకు ఎందుకు అనిపించింది ఇంత పైన కట్టాలి అని? కస్టమర్ అడిగిన ప్రకారం కస్టమైజ్ చేసి మనం ఇస్తాము. యాక్చువల్గా ఇది అంత హాస్టల్ 5 floors మొత్తం టోటల్ హాస్టల్ కి ఇచ్చేసాడు. ఆయన సొంత బిల్డింగ్. ఆయన వచ్చినప్పుడు హాస్టల్లో ఉన్న రిసెప్షన్ కార్డు నిలబడాలి. మిగతా హాస్టల్ రూమ్ లోకి అయితే వెళ్ళి ఉండలేడు. ఆయన ఉన్న ఇల్లుని ఆయన ఓన్లీ కిరాయికి ఇచ్చేసిండు, కానీ ఒక్కసారి కూడా కూర్చోవడం కానీ రెస్ట్ తీసుకోవడం కానీ చేసుకోలేడు కదా. అట్లాంటప్పుడు పెంట్ హౌస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న అద్దె ప్రదేశంలో పెంట్ హౌస్ కట్టుకోవాలి, లేదా స్లాబ్ వేసుకోవాలి అంటే కూడా చాలా ఖర్చుతో ప్లస్ రిస్క్. ఇక్కడ చుట్టుముట్టు కూడా స్థలం ఏం లేదు, పక్కది కొంచెం ల్యాండ్ ఉంటే దాని నుంచి చాలా చిన్న ప్లేస్ లో చాలా బాగా కట్టారు. అంటే డైరెక్ట్ తీసుకురావడానికి వీలు లేదు. మరి ఎలా చేశారు? టోటల్ రా మెటల్ తీసుకొచ్చి ఇక్కడే బిల్డ్ చేసినాం మనం. మెటల్ కనీసం స్టేర్ కేస్ నుంచి కూడా వచ్చేంత స్థలం లేదు, చాలా చిన్నగా ఉంది. మనం ఏంటంటే 5th floor అంటే కింద నుంచి 5th floor మనకు రోప్స్ వేసి మెటల్ అంతా పైనకి తీసుకొని మనం చేయడం జరిగింది. కస్టమర్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ గా ఉన్నాడు. అసలు అవుతుందో కాదు, 5th floor పైన మెటల్ పైన కూడా ఆప్షన్ లేదు, అవుతుందో కాదని డౌట్ తో వచ్చిండు. మీ దగ్గరకు వచ్చా కదా, కంపెనీకి వచ్చిండు, మన కంపెనీకి వచ్చిండు. వచ్చిన తర్వాత సార్ చేద్దాం, మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పినాం. అడ్వాన్స్ పే చేశాడు. ఎలా ఉన్నా ఏదైనా సరే చేసి ఇచ్చేస్తారు. చేసిస్తాం మేడం. సో మరి విలేజెస్ లో కూడా కంటైనర్స్ వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది, మరి వాళ్ళకి కూడా మీరు ఇలానే చేసేయగలరా? ఇదంటే 5th floor కాబట్టి మెటల్ వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ దీంతో ఇక్కడ పైన వచ్చి మనం మెటల్ చేసినాము. రీసెంట్లీ మనము ఖానాపూర్, నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ లో కూడా చేసినాము. వాళ్ళ చిన్న గల్లీ 10 ఫీట్ల గల్లీ రోడ్ మాత్రమే ఉంది. వాళ్ళకి ఏంటంటే కంటైనర్ రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళిద్దరికి మన పెద్ద మనుషులు, ఏజ్ లో పెద్ద మనుషులు, వాళ్ళకి ఏమైందంటే ఇల్లు కట్టుకోవాలి ఒకటి, కానీ వాళ్ళ ఉన్న ఏజ్ కు ఇప్పుడు ఇల్లు మొదలు పెడితే సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఫాస్ట్ గా నాకు 4 రోజుల్లో కావాలి. ఉన్న దినాలన్నా కొంచెం ఫాస్ట్ గా నాకల్లం కూడా ఒక ఇల్లు కట్టుకొని దాంట్లోకి వెళ్ళిపోయి ఉండాలనే కాన్సెప్ట్ లో మాకు రీచ్ అయ్యారు. వాళ్ళ కూతురులను అల్లులను పంపిస్తే మన కంపెనీకి వచ్చారు. వాళ్ళు కంపెనీకి వచ్చి నా మెటల్ అంతా చూసుకున్నారు. మరి మా దగ్గరే చేయాలి సార్ మీరు రండి అంటే నేను వెళ్ళినా, వాళ్ళు ఓకే చేశారు. వాళ్ళ దగ్గరనే కంప్లీట్ చేసినాం. అది కిందనే గ్రౌండ్ ఫ్లోర్ లోనే కిందనే చేసినాం. అది కూడా మనం తయారు చేసి పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళదు, కానీ అక్కడే రా మెటల్ తీసుకొని అక్కడే బిల్డ్ చేసి ఇచ్చినాం. సో అయితే మరి ఇప్పటి వరకు మనం మాట్లాడేసాం, లోపలికి వెళ్ళి అద్భుతమైన ఇంటిని చూసేద్దాం మేడం. చూద్దాం. వావ్, సూపర్ అండి. టోటల్ హౌస్ సైజ్ వచ్చి 14 feet by 23 feet దీంట్లో మనం చేయడం జరిగింది. దీంట్లో హాల్లోనే కిచెన్. ఇక్కడ కిచెన్ లో కూడా మనం ట్యాప్, గ్రానైట్, కింద మన ర్యాక్ ఒకటి, ఇక్కడ మన కిచెన్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి కదా. సో ఇక్కడ నుంచి చూస్తే కూడా వ్యూ అంతా చాలా బాగా అనిపిస్తుంది. అందుకే అన్న మిద్దె పైన మనకి వ్యూ చాలా బాగా నచ్చుద్ది కదా. సో ఇదే అనమాట. తర్వాత ఎల్ఈడి లైట్స్, మనకు ఫ్యాన్, క్యాబిన్ ఫ్యాన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకో లేదా ఇండక్షన్ కుక్కర్ పెట్టుకోవాలనుకుంటే పాయింట్స్, ఫ్రిడ్జ్ సాకెట్ పాయింట్స్. తర్వాత మనం లోపలికి వెళ్ళినప్పుడు ఒక బెడ్రూమ్, బాత్రూమ్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనము ఒక వాష్ బేసిన్ లాగా మనం ఇచ్చినాము. ఇది వచ్చేసి కామన్ టాయిలెట్. దీన్ని కూడా మళ్ళీ బెడ్రూమ్ వాళ్ళు కూడా వాడుకుంటే ఇంకో డోర్ పెట్టినాం మనం. ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళి దాంట్లో చూద్దాం. టోటల్ బెడ్రూమ్ మేడం. బెడ్రూమ్ లో కూడా 2 వెంటిలేషన్ కోసం 2 windows ఇచ్చినాము. ఒక్కొక్క ఇంటికి మీరు ఇది ఒక్కొక్క థీమ్ ఉంటుంది రైట్ అండి? మేడం, అంటే కస్టమర్ ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, అంటే ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ దాంట్లో వాస్తు ప్రకారం కూడా ఎటు ఉండాలి, మన కిచెన్ ఎక్కడ ఉండాలి, వాష్రూమ్ ఎక్కడ ఉండాలి, పార్టిషన్ ఎక్కడ ఉండాలి, విండోస్ ఎన్ని ఉండాలి, డోర్స్ ఎన్ని ఉండాలి, అట్లాంటి కొన్ని అడ్వైస్ కూడా మనం ఇస్తాము. దాని ప్రకారం మనం బిల్డ్ చేసి ఇస్తాం. సో ఇదంతా వైట్ కలర్. సో మనం కలరింగ్ చేసుకోవచ్చు అంటే ఇదంతా కలరింగ్ చేసుకోవచ్చు. కలరింగ్ మేడం, ఆల్రెడీ కస్టమర్ చెప్పిన కలర్ కోడ్ ప్రకారం వైట్ కావాలని ప్రిఫర్ అని చెప్పారు అంతేనా? ఓకే. సో మరి భాస్కర్ గౌడ్ గారు చాలా చక్కగా, ఎంతో అందంగా, చిన్నగా ఉన్న క్యూట్ గా ఇంటిని అండ్ అలానే మనకి మిద్దె పైన చాలా బాగా నిర్మించారు. చాలా బాగా నచ్చేసింది నాకైతే. సో మరి ఇది అందరూ ఎఫర్ట్ చేయగలరంటారా? ఇప్పుడు మాదాపూర్ లో బిల్డింగ్ 5 floors బిల్డింగ్ crores లో ఉంటది. ఒకవేళ పెంట్ హౌస్ కట్టాలన్నా కూడా ఎన్ని డబ్బులు అవుతుంది? ఓకే, మొత్తం అంతా మెటీరియల్ తో మీరే వాళ్ళ ఇంకేం లేదు, ఓన్లీ 5,25,000 వాళ్ళు. ఇప్పుడు 5,25,000 కి చాలా తక్కువ వచ్చింది మీరు అన్నారు అనుకో, కామెంట్స్ వస్తాయి 525 మీకు తక్కువనా అని. అవునండి, మాదాపూరు ఇక్కడ ఈ ఏరియాలో అంటే చాలా తక్కువ. ఇక్కడ కాస్ట్లీ కదా. వాళ్ళు ఇది బిల్డింగ్ ఓనర్ అయినా, ఈ ల్యాండ్ వాల్యూ ఎంత?
చాలా ఉంటుంది. బిల్డింగ్ వాల్యూ ఎంత క్రోర్స్ లో ఉంటుంది. ఉంటుందా? ఆయన 5,25,000 ఆయనకు తక్కువనే కదా. లేని వాళ్ళందరూ మీకు 525 మీకు తక్కువ మనం ఎవరు తక్కువ చేసి చేయట్లేదు, ఆయనకైతే తక్కువనే కదా. సో ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇలానే కావాలి అంటే వాళ్ళకి తగ్గ బడ్జెట్ లో చేసేవచ్చు మేడం. ఇది పెద్దగా ఉంది, ఇది 18/23 అంటే పెద్ద సైజు. ముందు వచ్చేసి మనకు ఒక షెడ్ వచ్చింది, తర్వాత ముందు సైడ్ కూడా ఆయనకు కార్గేటెడ్ కనిపించకుండా కంటైనర్ అంటే కార్గేటెడ్ షీట్స్ ఉంటాయి. ఆ కార్గేటెడ్ కనిపించకుండా ఉండడం కోసం బయట సైడ్ కూడా సిమెంట్ కూడా వేసుకుంటూ ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్ లో కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది ఉంటుందా ఇంటికి? ఏమి ఇబ్బంది ఉండదు మేడం. మీకు పెయింట్ మెయింటెనెన్స్ చేసుకున్న దినాలు 15, 20 years 30 years కూడా ఉంటుంది. దీని మెయింటెనెన్స్ వదిలేసేస్తే ఏదైనా కొత్త కార్ తీసుకొని ఏదైనా మెయింటెనెన్స్ నీళ్ళలో పెట్టినా అది కూడా ఖరాబ్ అయిపోతుంది. మనం మెయింటెనెన్స్ చేసుకుంటాం. పెయింట్ మెయింటెనెన్స్ అంటే పెయింట్ మెయింటెనెన్స్ రెగ్యులర్ గా శుభ్రం చేసుకుంటూ పెయింట్ వేసుకుంటుంటే 15-20 సంవత్సరాలైనా కూడా. ఓకే, అందరికి ఉన్న డౌటే అది, వర్షాకాలంలో సమ్మర్ లో ఇబ్బందులు ఉండవా అనేది? ఏముండవు మేడం, ఏముండవు. ఇప్పుడు పెయింట్స్ అయితే ఊసిపోతుంటాయి కాబట్టి పెయింట్ ఇంటికైనా కూడా నువ్వు బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెయింట్లు వేసుకుంటూ ఉంటాం, దీన్ని కూడా వేసుకుంటున్నాను అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ. చాలా చక్కగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. సో అవును, అంటే ఇలా కాకుండా అంటే చాలా మందికి 5,25,000 అంటే చాలా ఎక్కువ. 2 lakhs లో కూడా వస్తుంది మేడం. అదే అడుగుదాం అనుకుంటున్నాను. 2 lakhs లో కూడా 10/15 సైజ్ లో ఇట్లనే కిచెన్ ప్లాట్ఫామ్, ఇలా ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి ఒక బాత్రూమ్ వస్తుంది. 2 lakhs ప్లస్ GST ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అంటే తక్కువ పట్టి మినిమం 2 lakhs నుంచి అయితే ఉంటుంది. చిన్న రూమ్ ఒకటే రూమ్ కావాలంటే అది 1,20,000 నుంచి 10/10 రూమ్ కూడా ఉంటుంది. కొత్త రూమ్ మాత్రమే, బాత్రూమ్ కిచెన్ రాదు. 10/10 రూమ్ మన పొలం దగ్గర పెట్టుకుంటాము, లేదా మాకు ల్యాండ్ ఉన్న దగ్గర పెట్టుకుంటాము, ఆఫీస్ లాగా యూజ్ చేసుకుంటామన్నా కూడా 10/10 రూమ్ 1,20,000 నుంచి కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ మీకు కానీ ఇలాంటి హౌసెస్ కావాలంటే డెఫినెట్గా కింద ఉన్న MSCS ఇండస్ట్రీస్కి కాంటాక్ట్ అవ్వండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. థ్యాంక్ యూ.